Hi, welcome to Digital Guide. First of all, thank you very much for clicking on this video. సో ఈ వీడియోలో మనం ఇండియన్ ఆర్మీలో ఒక జాబ్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు, సో ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు, సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అనే విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే వచ్చిన లైక్ యూట్యూబ్లో చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. సో ఇప్పుడు ఇదండి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పోర్టల్. ఇందులో మనకు 2 కేటగిరీస్లో జాబ్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫీమేల్ అన్మ్యారీడ్ ఫీమేల్ ఉమెన్, అదేవిధంగా రెండవది వచ్చేసి అన్మ్యారీడ్ మేల్. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దానిని స్టడీ చేసి ప్రయత్నం అయితే చేద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో సో వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్ లిమిట్ ఫర్ ఎస్ఎస్సి టెక్ 66 మెన్ పోస్ట్ ఏదైతే ఉందో 20 to 27 ఇయర్స్ యాజ్ ఆన్ 1st April 2026 వరకు వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 22 to 27 మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఈ జాబ్కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ 2.4 కిలోమీటర్ రన్ 10 minutes 30 secondsలో 2.4 కిలోమీటర్ రన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పుషప్స్ 40, పుల్అప్ 06, సిట్అప్ 30, స్క్వాట్స్ 2 set of 30 repetitions, lunges 2 set of 10 repetitions, swimming should know fundamentals of swimming. ఇది మనకు ఈ జాబ్కి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే candidates who have passed requisite engineering degree from or in the final year of engineering degree course are eligible to apply. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అదేవిధంగా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే క్యాండిడేట్ మస్ట్ నోట్ దట్ ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ దేర్ యాక్సెప్టబుల్ ఈక్వలెంట్ స్ట్రీమ్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ద టేబుల్ బిలో. సో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ దేర్ స్ట్రీమ్ ఆర్ బ్రాంచ్ బట్టి వాళ్ళ యొక్క వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇందులో 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మేల్ కేటగిరీలో. అన్మ్యారీడ్ మేల్ కేటగిరీలో మనకు ఓవరాల్గా 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో సెలెక్షన్ ప్రొసీజర్, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇంటిగ్రేటెడ్ HQ ఆఫ్ MOD ఆర్మీ రిజర్వ్ ద రైట్ టు షార్ట్ లిస్ట్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ద వేకెన్సీ టు కాల్ up ratio for each engineering discipline stream without assigning any reason. The cutoff will be applied in each stream on the cumulative percentage of marks obtained by the candidate of final semester or year. Final semester year studying candidates will be provisionally allowed to appear in SSB subject to following conditions. సో వాళ్ళ యొక్క మెరిట్ ఆర్ పర్సంటేజ్ ఆధారంగా ఇంజనీరింగ్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆర్ మెరిట్ ఆధారంగా వాళ్ళ యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందంట. సో అదేవిధంగా పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు పే స్కేల్ అనేది చాలా బాగానే ఇచ్చారు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో గమనించినట్టయితే
పే స్కేల్ ఏదైతే ఉందో ర్యాంక్ వైజ్గా లెఫ్టినెంట్ లెవెల్ 10 56,100 to 1,77,500, క్యాప్టెన్కి లెవెల్ 10B 61,300 1,93,900, మేజర్ లెవెల్ 11 69,400 2,07,200, లెఫ్టినెంట్ కల్నల్ లెవెల్ 12A 1,21,200 2,12,400. సో అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఏజీ ప్లస్ స్కేల్ లెవెల్ 16 2,05,400 to 2,24,400. సో ఇది మనకు ఈ జాబ్ సంబంధించినటువంటి పే స్కేల్. సో దీంతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ పోతే ఈ వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి సో మనం డిస్కస్ చేయట్లేదు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ ఆన్ July 2025 at will be closed on 22 August 2025 అన్నట్టు మనకు అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుండి మనకు స్టార్ట్ అయింది. సో అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 August 2025. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఆర్మీలో వచ్చినటువంటి మేల్ కేటగిరీలో సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో అదేవిధంగా ఇప్పుడు ఫీమేల్ కేటగిరీలో ఉన్నటువంటి నోటిఫికేషన్ని రీడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ ఫీమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ హూ డైడ్ ఇన్ ద హార్న్స్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. Course will commence in April 2026 at pre-commissioning training academy. సో ఇందులో మనకు అన్మ్యారీడ్ ఫీమేల్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో అదేవిధంగా వీడియోస్ కూడా మనకు ఇండియన్ ఆర్మీలో అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. వీళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఫర్ ఎస్ఎస్సి డబ్ల్యూ టెక్ 66 ఉమెన్ కేటగిరీ 20 to 27 years మధ్యలో ఉండాలి యాజ్ ఆన్ 1st April 2026. అదేవిధంగా ఫర్ విడోస్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ హూ డైడ్ ఇన్ హార్నెస్ ఆఫ్ ఓన్లీ ఎస్ఎస్సి డబ్ల్యూ నాన్ యూపీఎస్సి ఎస్ఎస్సి డబ్ల్యూ టెక్ పోస్ట్కి ఏ మ్యాక్సిమం ఆఫ్ 35 years ఏజ్ యాజ్ ఆన్ 1st April 2026 వరకు వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 35 years అయి ఉండాలి. సో ఈ జాబ్కి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్కి వచ్చేసి 2.4 kilometer రన్ ఇన్ 30 minutes కంప్లీట్ చేసి ఉండాలి. పుష్అప్ 15, పుల్అప్ 02, సిట్అప్ 25, స్క్వాడ్స్ 2 set of 30 repetitions, lunges 2 set of 10 repetitions. Swimming should know the fundamental of swimming. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే candidates who have passed requested engineering degree course or in the final year of engineering degree course are eligible to apply. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్నారో సో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో అదేవిధంగా ఫైనల్ ఇయర్లో కొనసాగుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసే అవకాశం అయితే కల్పించారు. రెండవది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ హూ డైడ్ ఇన్ హార్నెస్. సో విడోస్కి వచ్చేసి ఎస్ఎస్సిడబ్ల్యూ నాన్ టెక్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో దీనికి సో విడోస్ పొజిషన్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో గ్రాడ్యుయేషన్
కంప్లీట్ చేసి సరిపోతుంది. వెదర్ ఇట్స్ బిఏ, బీకామ్, బిఎస్సి, ఎనీ డిగ్రీ. సో అదేవిధంగా వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఓవరాల్గా ఈ కేటగిరీలో 29 వేకెన్సీస్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ దేర్ బ్రాంచ్ అండ్ స్ట్రీమ్. సో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో సిమిలర్గా సెలెక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, సో బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఆర్ పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళ యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే పే స్కేల్ అనేది చాలా బాగానే ఇచ్చారు. సో లెఫ్టినెంట్ లెవెల్ 10 56,100 to 1,77,500 హైయెస్ట్ అనేది ఉంది. క్యాప్టెన్ లెవెల్ 10B 61,300 1,93,900. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సో పే స్కేల్ అనేది దీంతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా చాలా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇంకా డీటెయిల్స్ ఫుల్గా కావాలంటే సో ఇక్కడ మనం పీడిఎఫ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి online application will open on 23rd July at 15 sharp and will be closed on 21st August 2025. మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది 23 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st August 2025 అంటూ. సో ఇదండి ఓవరాల్గా మనకు ఇండియన్ ఆర్మీలో మెన్ అండ్ ఫీమేల్ ఉమెన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. సో మీకు కనుక స్టిల్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ యూ విల్ ట్రై టు రిప్లై. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఆర్మీలో వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.